నమస్తే. సంక్రాంతి స్టామినా ఎంత? అయితే తెలుగుల సత్తా బాగా పెరిగిపోతుందా? అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాను రాను వేల కోట్లకు దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. అయితే ఈసారి వచ్చినటువంటి ఒక సంక్రాంతి సినిమాలు మాత్రం కొంత నిరాశపరిచాయని చెప్పుకోవాలి. అయితే బరిలో నిలిచినటువంటి ఒక గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, లేదా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులు మెప్పించిందనే దానిపై, కలెక్షన్స్ ఎంత కొల్లగొట్టిందనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఒక 3 పుంజులు కూడా బాగా ఏమంటారు అనమాట, ఖచ్చితంగా ఒక 1000 కోట్లు కొల్లగొడతాయి అనుకుందిగా. కాకపోతే గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఒక సంక్రాంతికి వస్తున్నాం కానీ, డాకు మహారాజ్ కానీ, మొత్తానికి తెలుగు సినిమాల సత్తా ఎంత అంటే ఏం చెప్తారు? అంటే ఈ సత్తా చెప్పే ముందు సంక్రాంతి స్టామినా ఎంత అనే విషయం మనం మాట్లాడదాం. ఎందుకంటే పుష్ప 2 సినిమాకి 2000 కోట్లు వచ్చినాయి. అది 50 రోజులు పడింది. అది ఒక పెద్ద రికార్డు. 50 రోజులు ఒక సినిమా ఆడటం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. ఈ రోజుకి మరి 2000 కోట్లు వసూలు చేయటం అంటే మామూలు విషయం కూడా కాదు. అంటే 2000 కోట్లు వసూలు చేయగలిగే స్టామినా ఉందంటే కదా సినిమాలకి. అలాంటిది ఆ 2000 కోట్లు కాకపోయినా కనీసం 1000 కోట్లు కొలగొట్టాల్సిన సినిమా గేమ్ చేంజర్. అవును. ఎందుకంటే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా. అది ఒక 1000 కోట్లు కలెక్ట్ చేస్తే మిగతా 2 సినిమాలు కనీసం ఒక 700 కోట్లు కొలగొట్టినా కానీ 1500 కోట్లు సంక్రాంతికి ఉంది, కెపాసిటీ అయితే ఉంది. అలాంటిది గేమ్ చేంజర్ డమాల్ అనడంతో మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అదేమైందంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఊహించని రీతిలో ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకోవటము, రిపీట్ ఆడియన్స్ వెళ్ళటం వల్ల ఇవాళకి అంటే 276 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి సంక్రాంతికి వచ్చిన సినిమాకి. మరి డాకు మహారాజ్కి ఏమో దాదాపు 200 కోట్ల దగ్గరలో ఉంది. అది ఈ వీకెండ్లో అంటే వేరే సినిమాలు లేవు కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే శనివారం ఆదివారం కలెక్షన్ పరంగా చూసుకుంటే 300 కోట్లకేమో సంక్రాంతికి వస్తున్న చెరువు అయిపోతుంది. మరి 200 కోట్లకేమో డాకు మహారాజ్ చెరువు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే 300 కోట్లు ప్లస్ 200 కోట్లు 500 కోట్ల గ్రాసు ఈ 2 సినిమాల మీద కనిపిస్తుంది. మరి గేమ్ చేంజర్కి ఇప్పుడు 200 కోట్లకి గ్రాస్ అంటున్నారు సుమారుగా చెప్పుకోవాలంటే. అంటే 700 కోట్లు అయినాయి. అంటే సగం మన కలెక్షన్స్ మన చేతులారా పోగొట్టుకున్నామని చెప్పాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమా పాన్ ఇండియా సినిమా, సంక్రాంతికి వస్తున్న సినిమా తెలుగు సినిమా. డాకు మహారాజ్ కూడా అంతే. డాకు మహారాజ్ ఇప్పుడు రిలీజ్ అయింది అక్కడ. అది ఏ మేరకు వసూలు చేస్తుంది అనేది బాంబే మార్కెట్లో దాన్ని బట్టి చూడాలి. అలాగే తమిళనాడు కూడా లేట్గా రిలీజ్ అయింది డాకు మహారాజు. అదేండి. అయితే మనం చూసుకుంటే మీరన్నట్టుగా ఏదైతే పుష్పకు సంబంధించి చూసుకుంటే దాదాపు 50 రోజుల్లో 2000 కోట్లు, ఇది బాహుబలి రికార్డులు కూడా కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. అయితే తెలుగువాడి హీరోగా కావచ్చు, ఒక తెలుగువాడు డైరెక్టర్గా కావచ్చు, ఒక తెలుగువాడు ప్రొడ్యూసర్గా ఎంత సక్సెస్ అయ్యారనేది మనం ఇప్పటికీ చెప్పుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా బాహుబలికి సంబంధించి ఎవరైతే ఉన్నారో రాజమౌళి గారి యొక్క స్టామినా కావచ్చు, అదేవిధంగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ కింద మారాడు. సో ఎందుకని సంక్రాంతి బరిలో నిలబెట్టేటువంటి ఒక సినిమాలో మంచి సక్సెసివ్ రేట్ ఉన్నటువంటి సినిమాలు నుంచో పెడితే ఖచ్చితంగా ఇక్కడే కొన్ని 1000 కోట్ల సంఖ్యలో కొల్లగొట్టే అవకాశం ఉందంటారా? ఎందుకని దీని మీద దృష్టి పెడతలేదు దర్శకులు అంటే ఏం చెప్తారు? అంటే ఒక విధంగా కలిసి రావట్లేదని చెప్పాలి. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడం ప్లాన్ వేస్తారు సంక్రాంతికి, అందువల్ల సోలోగా రిలీజ్కి ప్రయారిటీ ఇస్తారు. ఒక్కోసారి అది మెయిల్ జరుగుతుంది. ఇప్పుడు పుష్ప 2 సోలోగా రిలీజ్ అవ్వడం పుష్పకి మెయిల్ జరిగింది. గేమ్ చేంజర్ని కూడా సోలోగా రిలీజ్ చేసి ఉంటే ఆ సినిమా కలెక్ట్ చేసి ఉండేది. కనీసం 24వ తారీఖు ఎప్పుడైనా రిలీజ్ చేసి ఉంటే గేమ్ చేంజర్కి అంత బ్యాడ్ టాక్ వచ్చేది కాదు. అక్కడ పొరపాటు జరిగింది. ఇప్పుడు ఈ సంక్రాంతి పక్కన పెడితే పోయిన సంక్రాంతికి మరి హనుమాన్ సినిమా దాదాపు 300 కోట్లు వసూలు చేయగలిగింది. అది పాన్ ఇండియా సినిమా. మరి ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం కానీ, సైంధవ్ కానీ, నాసామిరంగా కానీ అవి ఫెయిల్ అయినా కానీ అప్పుడు కూడా అంతేగా. మాకు అన్ని కలుపుకుంటే 500 కోట్లు కూడా వసూళ్ళు లేవు. పోయిన సంక్రాంతి పరిస్థితి అట్టాగా ఉంది. ఈ సంక్రాంతి అంటే ఎక్కువ సినిమాలు సంక్రాంతి మీద ఫోకస్ పెట్టడం వల్ల కొంతమంది ఏంటంటే సోలోగా రిలీజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అది అవకాశం ఉంది కాబట్టి అని చెప్పి మనం సోలోగా రిలీజ్ అవ్వడం బెటర్ అనుకుంటున్నారు. ఆ పందాన్ని దిల్ రాజు గారు ఫాలో అయ్యండి. గేమ్ చేంజర్ ఖచ్చితంగా సంక్రాంతి గురించి తప్పించి ఉంటే అది ఖచ్చితంగా ప్లస్ అయ్యి ఉండేది. గేమ్ చేంజర్కి చాలా ఇంత బ్యాడ్ వచ్చేది కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ వల్ల కోల్పోయిన డబ్బులన్నీ ఆయనకి విధంగా కలిసి వచ్చింది. సంక్రాంతికి వస్తే అంత పెద్ద హిట్ అవడంతో ఖచ్చితంగా ఆ రికవరీ అంతా ఒడ్డున పడిపోయారు ఆయన. వాళ్ళు అన్నట్టుగానే, శిరీష్ గారు అన్నట్టుగానే ఆయన ఒడ్డున పడిపోయారు వాళ్ళు. అయితే మనం చూసుకుంటే గత సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఒక సినిమాలు ఏవైతే ఉన్నాయో, హనుమాన్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, నాసామిరంగా కావచ్చు, అదేవిధంగా సైంధవ్ కావచ్చు. సో మిగతా సినిమాలు ఏవి కూడా పూర్తిగా ఆడినటువంటి టైంలో
హనుమాన్ పూర్తిగా నెట్టుకొచ్చిందని చెప్పుకోవాలి సంక్రాంతి బరిలో. మీరు ఇందాక అన్నట్టుగా సంక్రాంతి కలిసి వస్తుందా లేదా అంటే సంక్రాంతి కలిసి వచ్చేది ఒకటే ఒక సినిమా అయి ఉంటే మనకు ఈసారి వచ్చినటువంటి డాకు మహారాజు మంచి కలెక్షన్స్ని కొల్లగొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం, కానీ సంక్రాంతికి వస్తున్నాం మీరు ఇందాక అన్నట్టుగా పాన్ ఇండియా సినిమా అయితే కాదు. ఏదైతే మీరు గతంలో మనం చెప్పుకుంటే హనుమాన్ లాగా పాన్ ఇండియా కాకుండా ఓన్లీ తెలుగు రిపీట్ ఆడియన్స్తోనే 300 కోట్లు కొల్లగొట్టిందంటే ఇది ఎంత పెద్ద సక్సెస్ కింద చూడాలంటారు? అది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలండి. ఎందుకంటే వెంకటేష్ సినిమాలు ఇప్పటిదాకా నాకు తెలిసి 150 కోట్లు క్రాస్ కూడా వచ్చిన సినిమాలు లేవు. అలాంటిది వెంకటేష్ సినిమా 300 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక తెలుగు సినిమా 300 కోట్లు కొల్లగొట్టడం అనేది చిన్న విషయం కాదు అసలు. అది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాలు చేసుకోవడం మంచిదా, లేదా ఇలా సంక్రాంతికి వస్తున్నాం లాగా మంచి ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫ్యామిలీ డ్రామాలు తీసుకోవడం మంచిదా అనే ఆలోచన వచ్చింది. ఇప్పటిదాకా పాన్ ఇండియా పరుగులు పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాకి 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు వెంకటేష్ గారు. ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ 15 కోట్లు పెంచారనే సమాచారం అయితే వస్తుంది. అంటే ఆటోమేటిక్గా మార్కెట్ పెంచుకోవడం అనేది జరుగుతుంది. బాలకృష్ణ గారు అంతే, ఆయన డాకు మహారాజుతో దాదాపు 4 వరుస హిట్లతో ఆయన 50 కోట్ల రెమ్యునరేషన్ వెళ్ళిపోతున్నారు. అదండి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే హాస్య చిత్రాలకు మాత్రం ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చాలా పెద్ద ఎత్తున పీఠం వేస్తారని చెప్పేసి తెలిసింది. గతంలో చూసుకుంటే మారుతి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక చాలా సినిమాలు కావచ్చు, ఏదైతే ప్రేమ కథా చిత్రం అది కూడా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చేసి దాదాపు ఒక 2 కోట్లు 3 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటే దాదాపు 30 నుంచి 40 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే విధంగా రాజాసాబ్ ఇప్పుడు రాబోతున్న మారుతి దర్శకత్వం రాబోతున్న రాజాసాబ్ కూడా అదే పందాలు, అంటే హాస్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా ఏపీ ప్రజలు అంటే ఏం చెప్తారు? తెలుగు ప్రజలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలకి ఎట్టా మనం పట్టం కడుతున్నారని చూస్తే సంక్రాంతి చూస్తున్నాం నిరూపించింది. పక్కా స్క్రిప్టు, నటుల పెర్ఫార్మెన్సు, ఒక మాటలో చెప్పాలంటే ఇది సమష్టి కృషే. ఈ సినిమా హిట్. భీమ్స్ పాటలు ఆ స్థాయిలో లేకపోయినా ఈ సినిమా ఇంత హిట్ అయి ఉండేది కాదు. వెంకటేష్ గారి నటన ఆ స్థాయిలో లేకపోయినా ఈ సినిమా ఇంత హిట్ అయి ఉండేది కాదు. ఐశ్వర్య రాజేష్ నటన ఆ స్థాయిలో లేకపోయినా ఇంత హిట్ అయి ఉండేది కాదు. మీనాక్షి చౌదరి గ్లామర్ ఆ స్థాయిలో లేకపోయినా హిట్ అయి ఉండేది కాదు. చివరికి బుల్లిరాజు అనే పాత్ర కుర్రాడు వేసిన కుర్రాడు కూడా బాలనటుడు, అతని పేరు రేవంత్ అనుకుంటా, అతను లేకపోతే అతను సగం సినిమాని అతను లాక్కొచ్చాడు. ఇప్పుడు అతను ఏమన్నా ఈవెంట్ జరిగి సక్సెస్ మీట్లు జరుగుతుంటే చాలా చోట్ల అతను వస్తుంటే స్టేజ్ మీదకి వస్తుంటే జనంలోంచి స్పందన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక కుర్రాడు అసలు ఒంటి చేత్తో సినిమాని లాక్కొచ్చినట్టుగా ఉంది. అంటే టీం వర్క్, అంత పక్కా స్క్రిప్టు, ఎట్లా పెట్టుకుంటే సినిమాలు చేసుకుంటే ఎందుకు హిట్లు అవ్వు? ఇప్పుడు 50 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసుకుంటున్న సినిమా మరి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే 150 కోట్ల షేరు కలెక్ట్ చేసిందంటే మాటలు కాదు కదా అది. అయితే ఈ యొక్క సక్సెస్ని ఎవరి సక్సెస్ కింద చూడాలి? అందరు ఆర్టిస్టుల సక్సెస్ అనుకోవాలా, లేదా అనిల్ రావుపూడి సక్సెస్ అనుకోవాలంటే ఏం చెప్తారు? 100% అందరూ సక్సెస్గా చూడాలండి. అంటే అనిల్ రావుపూడి కెప్టెన్గా మనం పట్టం కట్టాల్సిందే. ఎందుకంటే 8 సినిమాలు వరుసపెట్టి హిట్లు చేయడం మాటలు కాదు, ఒకదాన్ని మించి ఒకటి సినిమాలు తీసుకురావటం, పైగా అతని సినిమాలన్నింటిలో కూడా ఇదే పెద్ద హిట్. అనిల్ రావుపూడి సినిమాల కలెక్షన్లో అన్ని సినిమాలు లెక్కలేసుకున్నా కానీ చూసుకుంటే ఇది చాలా పెద్ద హిట్ అని చెప్పాలి. ఎందుకంటే F2 కలెక్షన్స్ కూడా ఇది ముందు దిగదూడిపోయాయి. రేపొద్దున ఈ సినిమాని మళ్ళీ రైట్స్, తమిళ రైట్స్, లేకపోతే కన్నడ రైట్స్, లేకపోతే మలయాళ రైట్స్ అమ్ముకోవచ్చు, హిందీ రైట్స్ మీద అమ్ముకోవచ్చు. దిల్ రాజు గారికి గేమ్ చేంజర్ ద్వారా అది ఎంత లాస్ అయ్యారో తెలియదు, కానీ ఈ సినిమా ద్వారా డబుల్ గేమ్ చేంజర్ అని చెప్పాల్సి వస్తుంది సంక్రాంతికి వస్తున్న సినిమాని. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ముందే ప్రకటించేశారు కాబట్టి మళ్ళీ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పి తెలుగు సినీ పరిశ్రమ కలకలలాడాలని చెప్పి సంక్రాంతి బరిలో నించున్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్లు కావాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.